స్టోరీ కేవలం కల్పితాలు, దెయ్యాలు మంత్రాలు ఉంటాయని మా ఉద్దేశం కాదు. అనగనగా ఓ పల్లెటూరి చివరలోని పాత భవంతి గురించి కొంతకాలంగా విచిత్రమైన కథలు వినిపించేవి. ఆ భవంతిలోకి వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదని, రాత్రిళ్ళు అక్కడ నుండి అరుపులు, కేకలు వినిపిస్తాయని గ్రామస్థులు చెబుతూ ఉండేవారు. ఓ రోజు నలుగురు స్నేహితులు ఆ భవంతి రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. రాత్రి సమయంలో టార్చిలైట్లు పట్టుకుని, భయాన్ని జయించి భవంతిలోకి అడుగుపెట్టారు. లోపల అడుగుపెట్టగానే కప్పుపై పాత చిత్రాలు కదులుతున్నట్టుగా కనిపించాయి. గోడల మీద చరమర స్వరాలు వినిపించాయి. భయంతో ఒకరినొకరు చూస్తూ ముందుకు నడిచారు. మొదటి గదిలో ప్రవేశించగానే చల్లని గాలి వీచింది. అంతే, గది తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. టార్చిలైట్ వెలుతురు మెల్లగా మసకబారింది. ఒక్కసారిగా గదిలో గాలి చుట్టుముట్టింది. ఆ గాలిలోంచి ఒక నీడ మెల్లగా స్వరూపం దాల్చింది. ఆమె ఉరికి వేలాడుతున్న ఆకారంలో ఉంది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె నెమ్మదిగా వాళ్ల వైపు వచ్చేసరికి భయంతో వాళ్ల కాళ్లు కదలకుండా పోయవి. ఎవరైనా ఇక్కడికి వస్తే తిరిగి వెళ్లలేరు. అలా ఆత్మ భయంకరంగా చెప్పుతూ చిరునవ్వు నవ్వింది. ఒక క్షణంలోనే ఆ నీడ నాలుగు వైపులా మరి ప్రతి ఒక్కరి పైకి దూసుకొచ్చింది. గదిలో అరుపులు, కేకలు మారుమ్రోగాయి. బయట ఉన్నవాళ్లకి ఆ అరుపులు వినిపించాయి కాని, గదిలో ఉన్న వాళ్లకి మాత్రం అవి ఎక్కడ నుంచి వచ్చాయో, ఎవరు అరుస్తున్నారో అర్థం కాలేదు. అంతలోపలే ఆత్మ వారిలోకి ప్రవేశించి, వాళ్లని శాశ్వతంగా ఆ భవంతిలోనే బంధించింది. మరో రోజు ముగిసే సరికి ఆ స్నేహితులు ఎవరూ బయటకు రాలేదు. కాని, ఆ భవంతిలో కొత్తగా మరో నలుగురు అరుపులు ప్రతిరోజు వినిపించడం సాగాయి. ఆ రోజు నుంచి ఆ పాత భవంతి కథ ఇంకొంచెం భయానకంగా మారింది. మళ్లీ ఎవరూ ఆ ఇంటివైపు చూసే ధైర్యం చేయలేకపోయారు. ఆ రోజు నుంచి పాత భవంతి గురించి గ్రామ ప్రజలు చర్చించుకోవడం మొదలైంది. ఆ ఇంట్లో దెయ్యాల శక్తి ఎక్కువగా ఉందని, వాటిని సంహరించడానికి శక్తివంతమైన మంత్రాలు అవసరమని వారు అనుకుంటారు. అప్పుడు ఊరిలోని కొందరు ఆ ఇంటి వద్దకు వెళ్లడం పాపమని, ఎవరు వెళ్లినా జీవించి తిరిగి రావడం కష్టం అని హెచ్చరించారు. అయితే, ఆ ఊరికి దగ్గరలోని మరో గ్రామంలో నివసించే తాంత్రికుడు ఈ విషయానికి గురించి తెలుసుకుని, ఆ ఇంటి రహస్యం ఛేదించడానికి ముందుకు వచ్చాడు. ఆయన శక్తివంతమైన మంత్రాలతో భూతాలను సంహరించగలడని పేరు పొందినవాడు. అయితే, ఒక అర్ధరాత్రి, తాంత్రికుడు తన తంత్ర సాధనలతో ఆ ఇంటి వైపుకు పయనమయ్యాడు. బయట నుండి చూస్తే ఆ భవంతి చీకటిని కప్పేస్తున్నట్టు భయంకరంగా కనిపించింది. కాని, తాంత్రికుడు కదలకుండా నిల్చున్నాడు. తన మంత్రాలతో ఆ చీకటిని చీల్చి లోపలికి ప్రవేశించాడు. లోపల అడుగుపెట్టగానే చల్లని గాలి అతన్ని చుట్టుముట్టింది. గదులలోంచి దుర్వాసన వస్తోంది. గోడల మీద రక్తపు మరకలు ఎండిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా గదిలోని అన్ని తలుపులు భీకర శబ్దంతో మూసుకుపోయాయి. గదిలో ఉరికి వేలాడుతున్న ఆత్మలు ఒక్కొక్కటిగా ప్రత్యక్షమయ్యాయి. వారిలో ఆ నలుగురు స్నేహితుల ఆత్మలు కూడా ఉన్నాయి. వారి కళ్ళు ఎర్రగా, ముఖాలు భయంకరంగా ఉన్నాయి. తాంత్రికుడు వెంటనే తన తంత్ర మంత్రాలను జపించడం ప్రారంభించాడు. ఒక్కొక్క మంత్రం జపించగానే ఆత్మలు కేకలు వేస్తూ క్షీణించసాగాయి. కాని, ఒక శక్తివంతమైన ఆత్మ ఆ మంత్రాలకు అడ్డుగా నిలిచింది. అది వేరే ఎవరో కాదు, ఆ ఇంటిలోనే హత్యకు గురైన యువతి ఆత్మ. ఆమెని పెళ్లి రోజునే అతికిరాతకంగా చంపేశారు. ఆ కక్షతో ఆమె ఆ ఇంటిలోనే ఆత్మగా మారింది. ఎవరు ఆ ఇంటికి వస్తే వారిని విడిచిపెట్టలేదు. తాంత్రికుడు ఆమెతో మాటలాడేందుకు ప్రయత్నించాడు. ఆమెకి శాంతి చేకూర్చడానికి ప్రయత్నించాడు. కాని, ఆమె కక్ష అంత సులభంగా తీరేలా లేదు. ఆమె కేకలు వేస్తూ గదిని చీల్చి గాలిలా తంత్రమంత్రాల్ని భయపెడుతూ దాడి చేసింది. తాంత్రికుడు తన చివరి శక్తిని కూడగట్టి శక్తివంతమైన మంత్రాన్ని జపించాడు. గదిలో వెలుగులు మెరుస్తూ, ఆ ఆత్మ భీకర అరుపుతో భూమిలో కలిసిపోయింది. అంతా నిశ్శబ్దంగా మారింది. తాంత్రికుడు చుట్టూ చూశాడు. ఆ నలుగురు స్నేహితుల ఆత్మలు కూడా శాంతిని పొందాయి. భవంతి లోపల నుండి ఆ అరుపులు నిలిచిపోయాయి. కాని, ఆ తాంత్రికుడు వెళ్లిన తర్వాత ఆ ఇంటి కిటికీ దగ్గర నుంచి ఎర్ర కళ్లతో ఎవరో చూస్తున్నట్లు ఒక నీడ క్షణం పాటు కనిపించింది. ఆ పాత భవంతి మళ్లీ ప్రశాంతంగా కనిపించింది. గ్రామస్థులు ధైర్యం చేసి ఆ ఇంటి వద్దకు వెళ్లి చూశారు. ఏమాత్రం భయంకరమైన శబ్దాలు లేకుండా, చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. వారు అనుకున్నారు,
ఆ తాంత్రికుడు ఆత్మలను శాంతింపజేశాడని. అయితే ఒక రోజు సాయంత్రం ఆ ఇంటికి సమీపంలో ఉన్న చిన్న బాలుడు చుట్టుపక్కల ఆడుకుంటూ భవంతి దగ్గరికి వెళ్ళాడు. ఆ తలుపు తెరిచి ఉంది. అతనికి ఆసక్తి కలిగి లోపలికి తొంగి చూశాడు. లోపల ఎవరూ కనిపించలేదు. కాని ఒక మహిళ యొక్క చిరునవ్వు వినిపించింది. అది మాధుర్యంగా, మాయగానంగా వినిపించింది. ఆ బాలుడు ఆ భవంతి లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా తలుపు శబ్దంతో మూసుకుపోయింది. అతను భయపడి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కాని అది కదలలేదు. అదే సమయంలో పై అంతస్తు నుండి పాదాల చప్పుడు మెల్లగా వినిపించింది. ఆ శబ్దం నెమ్మదిగా మెట్ల మీదుగా కిందకి వస్తోంది. ఆ చిన్నవాడి గుండె వేగంగా తడుముకుంది. అతను తల ఎత్తి చూశాడు. మెట్లు దిగుతూ వస్తున్నది ఆ ఎర్ర కళ్ళ ఆత్మ. ఆమె ముఖం వెర్రి నవ్వుతో మెరిసిపోతోంది. ఆమె చేతులు ముందుకు చాపి ఆ పిల్లవాడి వైపుకు వచ్చాయి. ఆ చిన్నవాడు కేకలు వేస్తూ బయటకు రావడానికి తలుపును బలంగా కొట్టాడు. కాని అవి తెరవలేదు. ఆ ఆత్మ అతనిని పట్టుకునేలోపే ఒక కిటికీ తెరిచి ఉంది. ఆ పిల్లవాడు కిటికీ ద్వారా బయటకు దూకి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఆ పిల్లవాడు ఆత్మ గురించి తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు చాలా భయపడ్డారు. వాళ్ళు ఇలా అనుకుంటారు, ఆత్మ నిజంగా శాంతి పొందలేదేమో అని అనుకున్నారు. మళ్ళీ ఊరిలో తిరిగి ఆ ఇంటి గురించిన భయంకర కథలు మొదలయ్యాయి. ఆ తాంత్రికుడు ఆత్మను నాశనం చేయలేకపోయాడు. కేవలం కొంతకాలం ఆమె శక్తిని నిరోధించాడు అని గ్రామ ప్రజలు చెప్పుకున్నారు. ఆ ఆత్మ తిరిగి బలంగా వచ్చింది. ఇప్పుడు ఆమె ఆ భవంతి నుండి బయటకు రావాలని, తన కక్షను తీర్చుకోవాలని చూస్తోంది. ఆ భవంతి లోపలి అరుపులు ఆ ఊరికి కొత్త భయాన్ని తెచ్చాయి. ఎర్ర కళ్ళ ఆత్మ ఇంకా వేచి ఉంది. మరింత క్రూరంగా, మరింత శక్తివంతంగా మారింది. ఇప్పుడు ఆమె కేవలం ఆమె ఆధీనములో ఆ భవంతి మాత్రమే కాదు, ఈ ఊరంతా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ఎర్ర కళ్ళ ఆత్మ గురించి ఆ ఊరిలో భయం ఇంకా ఎక్కువైంది. రాత్రిళ్ళు అర్ధరాత్రి అయ్యేసరికి ఆ భవంతి వైపు నుంచి కేకలు, చిలిపి నవ్వులు వినిపించసాగాయి. ఎవరైనా ఆ దారిన వెళ్లాలంటే గుండె గుబేలు మంటూ వెళ్లేవారు. పిల్లలు ఇంటి బయట ఆడటం మానేశారు. పెద్దలు సైతం చీకటి పడక ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకునేవారు. ఒక రోజు ఆ ఊర్లోకి కొత్తగా వచ్చిన ఓ యువకుడు ఆ కథల్ని విని అవి తప్పుడు అపోహలుగా భావించాడు. అతనికి ఆ భూతాల అంటే భయం లేదు. ఇవన్నీ పిచ్చి కథలు అని చెప్పుకుంటూ ఆ యువకుడు ఆ భవంతికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి పూట టార్చ్ లైట్ పట్టుకుని ఆ యువకుడు భవంతి వైపు వెళ్లాడు. భయంతో ఊర్లో ఎవ్వరూ అతనితో రాలేదు. గోడల మీద రక్తపు మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చప్పుడు చేసుకుంటూ తలుపు తెరిచాడు. లోపల అడుగుపెట్టగానే చల్లని గాలి చుట్టుముట్టింది. గదులలో పగిలిన అద్దాలు, పాత కుర్చీలు, పొడిచిపోయిన నేలతో ఆ ఇంటి వాతావరణం చాలా భయానకంగా ఉంది. గదిలోకి అడుగుపెట్టగానే తలుపు మూసుకుపోయింది. యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆత్మలు లేవు అని నమ్మిన అతనికి కాళ్లలో చలి పాకింది. ఒక్కసారిగా గదిలో ఎక్కడినుంచో ఒక నవ్వు వినిపించింది. అది మెల్లగా మధురంగా మొదలై క్రమంగా భయంకరంగా మారింది. అతను టార్చ్ లైట్ వెలుగుతో చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. కాని ఆ నవ్వు మాత్రం దగ్గర్లోనే వినిపిస్తోంది. గదిలోని అద్దం జారి కిందపడింది. ఆ అద్దం ముక్కల్లో ఆ ఎర్ర కళ్ళ ఆత్మ ప్రతిబింబం కనిపించింది. ఆమె చిరునవ్వుతో అతన్ని చూస్తోంది. ఒక్కసారిగా ఆమె అద్దంలోంచి బయటకు వచ్చి గదిలోకి ప్రవేశించింది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ, చేతులు నెమ్మదిగా ముందుకు చాపి అతని వైపుకు వస్తోంది. యువకుడు భయంతో అరుస్తూ తలుపు దగ్గరికి పరిగెత్తాడు. కాని తలుపులు తెరుచుకోలేదు. ఆ ఆత్మ అతని దగ్గరికి చేరుకొని తన చేతులతో అతని మెడ చుట్టూ తిప్పింది. ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది. ముఖం కిరాతకంగా మారి, కళ్ళు ఇంకా ఎర్రగా మెరిసి, నోటి నుంచి రక్తపు చారలు కారుతున్నాయి. ఆ యువకుడు అరిచాడు. కాని ఆ అరుపు గదిలోనే మారుమ్రోగి ఆగిపోయింది. ఆ ఆత్మ అతనిని తన లోపలికి లాగేసుకుంది. గదిలో ఒక భీకరమైన శబ్దం, క్షణంలోనే నిశ్శబ్దం. మరుసటి రోజు ఆ యువకుడి ఆచూకీ కనిపించలేదు. కాని ఆ భవంతి లోపల మరో కొత్త కేక వినిపించింది. ఇప్పుడు ఆ కేకలలో ఆ యువకుడి ఆవేదన కూడా ఉంది. ఆ యువకుడు ఆత్మకు బలైన తర్వాత ఆ ఊర్లో భయం మరింత పెరిగింది. ఇంతకాలం అరుపులు మాత్రమే వినిపిస్తుండగా
ఇప్పుడు ఊరి చుట్టుపక్కల కూడా ఆత్మ యొక్క నీడలు కదలాడుతున్నాయని కొందరు చెప్పుకున్నారు. రాత్రిళ్ళు ఎవరైనా బయట ఉండి ఆ ఎర్ర కళ్లను చూశారంటూ చాలామంది చెప్పసాగారు. ఊరి ప్రజలు భయంతో ఓ పెద్ద తాంత్రికుడిని పిలిపించారు. అతను అత్యంత శక్తివంతుడని, భయంకరమైన ఆత్మలను సంహరించగలడని పేరు. ఆ తాంత్రికుడు గ్రామంలోకి అడుగుపెట్టగానే గాలి చల్లబడింది. వాతావరణం భారంగా మారింది. ఆయనకు అర్థమైంది, ఆ ఆత్మ చాలా క్రూరంగా, శక్తివంతంగా ఉందని. రాత్రి సమయం అవ్వగానే తాంత్రికుడు తన తంత్ర సాధనాలతో ఆ పాత భవంతి వైపుకు పయనమయ్యాడు. ఊర్లో అందరూ భయంతో ఆయనకు దూరంగా ఉండి, ప్రార్థనలు చేస్తూ అతని విజయాన్ని ఆకాంక్షించారు. ఆ భవంతి బయటికి నుండి చూడగానే చీకటిలో లీనమై, కిటికీలన్నీ కరిగిపోతున్న కళ్లల్లా కనిపించాయి. తలుపు గట్టిగా మూసుకుపోయి, లోపల నుండి కిరాతకమైన నవ్వులు వినిపించాయి. తాంత్రికుడు ధైర్యంగా ముందుకు సాగి మంత్రాల జపం మొదలుపెట్టాడు. భవంతి తలుపులు గగ్గోలు వేస్తూ తెరుచుకున్నాయి. లోపల అడుగుపెట్టగానే గాలితో పాటు భీకరమైన అరుపులు, నవ్వులు, ఏడుపులు వినిపించాయి. గదులలో ప్రతి గోడ మీద ఎర్ర కళ్ల ఆత్మ ప్రతిబింబం మెరుస్తూ ఉంది. ఆమె ఒక్కదాని రూపంలో కాదు, అనేక నీడలుగా విభజితమై ప్రతి మూల నుండి అతనిని భయపెట్టడానికి ప్రయత్నించింది. కాని తాంత్రికుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. శక్తివంతమైన మంత్రాలను జపిస్తూ, ఆత్మల మీద తమ మంత్రాలను ప్రదర్శించాడు. ఒక్కసారిగా ఆ గదిలో బలమైన గాలి పోయింది. ఆత్మలు భీకరంగా కేకలు వేస్తూ ఒకే చోట కలిశాయి. వాటి మధ్యన ఆ ఎర్ర కళ్ల ఆత్మ తన అసలైన రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ముఖం కిరాతకంగా, కళ్ళు ప్రతీకారం పగిల్చేలా ఎర్రగా మెరిసి, నోటి నుండి రక్తపు చారలు కారుతున్నాయి. తాంత్రికుడు తన శక్తివంతమైన మంత్రాన్ని జపించి ఆ ఆత్మని బంధించే ప్రయత్నం చేశాడు. కాని ఆమె ప్రతిఘటిస్తూ మరింత బలంగా మారింది. నువ్వు నా శాపాన్ని తొలగించలేవు, నా బాధ, నా కక్ష ఈ ఇంటినే కాదు, ఈ ఊరినే శపించింది అంటూ భీకరంగా అరిచింది. ఆమె మునుపటి జీవితంలో జరిగిన అన్యాయం వల్లనే తను దెయ్యంగా మారిందని తాంత్రికుడు గ్రహించాడు. ఆత్మ శాంతి పొందాలంటే ఆమె బాధను తొలగించాల్సి ఉందని అర్థం చేసుకున్నాడు. తాంత్రికుడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆమె గతాన్ని తెలుసుకోవాలని, ఆమెని శాంతింపజేయాలని కృషి చేశాడు. ఆమె తన కథను చెప్పింది. నా పెళ్లి రోజు నాడే, నేను నమ్మిన వాళ్ల చేతిలోనే కిరాతకంగా హత్య జరిగింది. నా ఆత్మ పగతో ఈ ఇంటిలో అల్లకల్లోలంగా మారింది. ఎవరు ఇక్కడ అడుగుపెట్టినా నా బాధను అనుభవించక తప్పదు. తాంత్రికుడు ఆమె పగను నివారించే మార్గాన్ని ఆలోచించాడు. ఆమె హత్య చేసిన దుండగుల వారసులు ఇంకా ఈ ఊర్లోనే ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ వారసుల పాపాన్ని తీర్చగలిగితేనే ఆమె ఆత్మకి శాంతి చేకూరుతుందని అర్థమైంది. కాని ఆ ఆత్మ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. నువ్వు నా పగ తీర్చగలిగితేనే ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలిపెడతాను, లేదంటే ఈ ఊరంతా నా చేతుల్లో నాశనమవుతుంది అంటూ భీకరంగా నవ్వి, గాలిలా కనుమరుగైంది. తాంత్రికుడు ఇప్పుడు ఆ దుండగుల వారసులను గుర్తించాలి. ఆ ఆత్మ పగను తీర్చాలి, లేదంటే ఆ ఎర్ర కళ్ల ఆత్మ మరింత శక్తివంతంగా మారి ఊరంతా శాపంగా మారుస్తుంది. ఆ తాంత్రికుడు ఆ ఆత్మ శాంతి పొందాలంటే ఆమె పగ తీర్చాల్సిందేనని అర్థం చేసుకున్నాడు. దానికి ముందు ఆమెను మోసం చేసి హత్య చేసిన దుండగుల వారసులను గుర్తించాలి. కాని ఆ హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు. ఆ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా ఆ విషయానికి గురించి మాట్లాడలేదు. తాంత్రికుడు ఊర్లో పెద్దలను కలుసుకొని ఆ పాత భవంతి యజమానుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కొందరు ఆ ఇంటి పూర్వీకులు ఊర్లోనే ఉన్నారని చెప్పారు. కాని ఆ కుటుంబం శాపగ్రస్తమని, ఎవరైనా ఆ ఇంటి గురించి మాట్లాడితే ఏదో అపశకునం జరుగుతుందని భయపడి ఊరేసి వెళ్లిపోయారని చెప్పారు. అతను ఆ ఇంటి పాత ఆధారాలను వెతుకుతూ ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న పురాతన రికార్డుల కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ పాత పుస్తకాలు, రికార్డులు కలవరం పట్టాయి. అచేతనంగా కనిపించిన ఆ పుస్తకాల మధ్యన ఒక పాత సంచికలో ఆ భవంతి యజమాని పేరు రాఘవయ్య అని, అతని కూతురు వసుంధర అని తెలిసింది. వసుంధర పెళ్లి రోజునే కిరాతక హత్యకు గురైందని, కాని హంతకులు ఎవరు అన్నది అజ్ఞాతమని రాసి ఉంది. తాంత్రికుడు ఆ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని అన్వేషిస్తూ ఆ కుటుంబం గురించి ఆరా తీశాడు. చివరికి
ఊరి చివర్లో ఒక వృద్ధుడు ఆ హత్య జరిగిన రోజున ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని తెలుసుకున్నాడు. తాంత్రికుడు ఆ వృద్ధుని ఇంటికి వెళ్లి ఆ విషయమును తెలుసుకోవాలని కోరాడు. ఆ వృద్ధుడు మొదట భయపడ్డాడు. కాని తాంత్రికుడి అభయవాక్యాలతో సత్యాన్ని బయటపెట్టాడు. ఆ రోజు వసుంధర చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కోసం అలంకరించబడింది. కాని పెళ్లి కూతురిని చూసి అసూయపడిన ఆమెకు కాబోయే అత్తవారు, భర్త కూడి ఆమెకు విషం ఇచ్చి చంపేశారు. ఆ కుటుంబానికి ఆస్తి పూర్తిగా వస్తుందని తెలిసి ఆ ఆస్తి కోసం హత్య చేశారు. ఆ విషయానికి బయటపడకూడదని ఆమె శవాన్ని పాత బావిలో పడేశారు. అప్పటినుండి ఆత్మ ఆ ఇంటిలోనే ఉండిపోయింది. ఆ హంతకుల వారసులు ఇప్పటికీ ఈ ఊర్లోనే ఉన్నారు. అందుకే ఆ ఆత్మ శాంతి పొందలేదు అని చెప్పాడు. తాంత్రికుడు ఆ నిజాన్ని తెలుసుకుని ఆ హంతకుల వారసులను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆత్మ పగ తీర్చుకొని శాంతి పొందాలంటే ఆ అసూయ, ద్రోహపు వారసులను శిక్షించాలి. ఆ వృద్ధుడి మాటల ఆధారంగా తాంత్రికుడు ఆ హంతకుల కుటుంబ సభ్యులను గుర్తించాడు. వారే ఇప్పుడు ఆ ఊర్లో ముఖ్యులుగా, ధనవంతులుగా ఉన్నారు. కాని వారి సంతానం ఇప్పటికీ ఆ శాపానికి గురవుతూనే ఉంది. కొంతమంది ప్రమాదాల్లో చనిపోవడం, ఇంకొందరు భయంకరమైన అనారోగ్యాలతో బాధపడడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాంత్రికుడు ఆ ఆత్మతో ఒప్పందం ప్రకారం ఆ హంతకుల వారసులను వారి పాపకర్మల కోసం శిక్షించడానికి సిద్ధమయ్యాడు. కాని ఆ ఎర్రకళ్ల ఆత్మ మాత్రం మరింత క్రూరంగా, ప్రతీకారంతో ఎదురు చూస్తోంది. తాంత్రికుడు ఆత్మతో చేసిన ఒప్పందం ప్రకారం ఆ హంతకుల వారసులను శిక్షించాలి. కాని అది సులభం కాదు. వాళ్లు ఊర్లో ప్రధాన వ్యక్తులుగా, ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో ఉన్నారు. ఎవరూ వారిని ఎదుర్కొనాలనే ధైర్యం చేయలేరు. ఆత్మ మాత్రం మరింత క్రూరంగా మారి, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి రాత్రి ఆ భవంతి నుండి బయటకు రావడం మొదలుపెట్టింది. ఊరిలో ప్రతి చోట ఆమె నీడ కనిపించడం మొదలైంది. ఆమె ఎర్ర కళ్ళు చీకటిలో మెరుస్తూ, చుట్టుపక్కల ఉండే వాళ్ల గుండెల్లో భయాన్నింపజేస్తున్నాయి. ఒక రాత్రి ఆ హంతకుల వారసులలో ఒకరు తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చీకటిలో ఆమె రూపం ప్రత్యక్షమైంది. అతను భయంతో పరుగులు తీయడానికి ప్రయత్నించగా తలుపులు బలంగా మూసుకుపోయాయి. గదిలో గాలి చల్లబడింది. ఆత్మ ఎర్ర కళ్లతో అతనిని భయంకరంగా చూసింది. నీ పూర్వీకులు నాకు చేసిన అన్యాయం నీమీదే పడుతుంది అంటూ భీకరంగా నవ్వింది. అతను క్షమాపణలు అడుగుతూ వణికిపోవడం చూసి ఆత్మ మరింత క్రూరంగా మారింది. గదిలోని అద్దాలు పగిలిపోయి నేల మీద కింద పడ్డాయి. వాటి ముక్కల్లో ఆత్మ ప్రతిబింబం పలుమార్లు కనిపిస్తూ భయానకంగా మెరిసింది. నీ కుటుంబం చేసిన పాపం నేను క్షమించను. నీవు నా బాధను అనుభవించాల్సిందే అంటూ అతనిపై దాడి చేసింది. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని ఆత్మ తన చేతులు అతని మెడ చుట్టూ చుట్టేసి గట్టిగా పట్టుకుంది. అతను ఊపిరాడక విలవిలలాడుతూ కిందపడ్డాడు. క్షణంలోనే గదిలో నిశ్శబ్దం అలముకుంది. ఆత్మ ఆ వ్యక్తిని బలి తీసుకుంది. ఆ వార్త ఊరంతా వ్యాపించింది. ఆ హంతకుల వారసులు భయంతో తాత్కాలికంగా ఊరుని విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు. కాని తాంత్రికుడు ఇలా చెప్పాడు, మీ కుటుంబం చేసిన పాపం నుండి ఎవరూ తప్పించుకోలేరు. మీరు మీ పాపకర్మకు ప్రాయశ్చిత్తం చేయాలి. లేదంటే ఆ ఆత్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని హెచ్చరించాడు. వారసులు మొదట అతని మాటలను అపహాస్యం చేశారు. కాని ఆత్మ ఒక్కొక్కరిని లక్ష్యంగా తీసుకొని మరణానికి గురిచేయడం మొదలుపెట్టింది. ఊర్లో ప్రజలు ఆ కుటుంబాన్ని శపించడం మొదలుపెట్టారు. వాళ్ల పాపం వల్లనే ఆ ఆత్మ శాంతించడం లేదు. వాళ్లు ప్రాయశ్చిత్తం చేయాలి అని అందరూ అనుకున్నారు. తాంత్రికుడు ఆత్మను మరలా ఆ భవంతిలో బంధించడానికి యత్నించాడు. ఆత్మ అతనితో మాట్లాడింది. నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. నా హత్య చేసిన వారసులు కూడా నా కష్టాన్ని అనుభవించాలి. అప్పుడే నేను శాంతి పొందగలను అని చెప్పింది. తాంత్రికుడు ఆ కుటుంబ వారసులను ఒకచోట చేర్చి వారికి పూర్వీకుల చేసిన పాపాలను వివరించాడు. మీ పూర్వీకులు పశవుల్లా ప్రవర్తించి ఆ యువతిని హత్య చేశారు. ఇప్పుడు ఆమె ఆత్మ పగతో మండిపోతుంది. మీరు క్షమాపణలు చెప్పి ఆమెకు శాంతి కలిగించేలా ప్రయత్నించాలి అని అన్నాడు. ఆ వారసులు భయంతో తాంత్రికుడి సలహా అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఆత్మకు దక్షిణగా పూజలు చేసి వసుంధర ఆత్మను శాంతింపజేయాలని భావించారు.
ఒక పండుగ రోజున ఆ కుటుంబ సభ్యులు ఆ భవంతిలోకి వెళ్లి వసుంధర ఆత్మ ముందు క్షమాపణలు కోరారు. వారు కన్నీళ్లతో నిండిన కళ్లతో, మా పూర్వీకులు చేసిన పాపానికి మేము బాధపడుతున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ప్రాధేయపడ్డారు. ఆత్మ మృదువుగా మారి, తన రూపాన్ని మామూలు స్థితిలోకి మార్చుకొని వారి ముందు ప్రత్యక్షమైంది. మీ నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం నా హృదయాన్ని తాకింది. నేను శాంతి పొందగలను అని చెప్పి ఆమె మాయమైంది. భవంతిలో ఉన్న చీకటి తొలగిపోయి, వాతావరణం ప్రశాంతంగా మారింది. అక్కడ ఉన్న వారందరూ గుండెలలో భారాన్ని తీసేసుకున్నట్లుగా అనిపించింది. ఆత్మ శాంతి పొందింది. ఆ భవంతి ఎట్టకేలకు శపంలేని స్థలంగా మారింది. ఆత్మ శాంతి పొందిందని ఊహించారు. ఆ కుటుంబం పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ భవంతి మళ్లీ ప్రశాంతంగా మారినట్లు కనిపించింది. కానీ అంత సులభంగా కథ ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ భవంతిని ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేసి, దానిని కొత్తగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. పాత నిర్మాణాన్ని కూలగొట్టి, అతికొద్ది కాలంలోనే అక్కడ ఒక ఆధునిక షాపింగ్ మాల్ నిర్మించడానికి ప్లాన్ చేశాడు. పనులు మొదలయ్యాయి. పాత గోడలు నేలమట్టమవుతుండగా, పనిచేసే కార్మికులకు అసహజమైన అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు చప్పుడులు, నవ్వులు వినిపిస్తున్నాయని చెప్పగా, మరికొందరికి ఎర్ర కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పారు. ఒకరోజు పనిచేస్తున్న ఒక కార్మికుడు పాత బావిని గుర్తించి, ఆ బావిలోకి తొంగి చూశాడు. లోపల కనపడింది ఓ కంకణం. ఆ కంకణం బావిలోంచి కిందకి జారిపడింది. అతను కాస్త ఆశ్చర్యంగా చూసి, అది ఎవరిది అని అనుమానపడగానే, వెనక నుంచి ఒక చల్లని గాలి వీసింది. అతను వెనక్కి తిరిగి చూడగానే, ఒక ఆత్మ ఆకారం ఎర్ర కళ్లతో అతన్ని వెనక నిలబడి చూస్తోంది. అతను భయంతో కిందపడ్డాడు. మిగతా కార్మికులు అతని అరుపులు విని పరుగున వచ్చారు. అతను కిందకు చూపిస్తూ, వణుకుతూ చెప్పాడు, అక్కడ ఎవరో ఉంది, ఎర్ర కళ్లతో అని. కాని మిగతావారికి ఎవ్వరూ కనిపించలేదు. అలా ఉండగా పనులు కొనసాగుతూ ఉండేవారు. కాని మరిన్ని అపశకునాలు మొదలయ్యాయి. పరికరాలు అసమర్థంగా పనిచేయడం, ఇసుకలో రక్తపు మరకలు కనిపించడం, రాత్రిళ్ళు పనిముట్టెలు తానే కదలడం మొదలైంది. ఆ వ్యాపారవేత్త వీటిని విన్నా పట్టించుకోలేదు. ఇవన్నీ దృష్టి మాయలు, పనులు వేగంగా పూర్తిచేయండి అంటూ కార్మికులను ప్రోత్సహించాడు. కాని ఆ రాత్రి అతను భవంతిని పరిశీలించడానికి వచ్చాడు. చీకటి వేళ పాత భవంతి వద్దకు వచ్చి, అక్కడ పనుల పురోగతిని చూసుకుంటూ నిలబడ్డాడు. ఒక్కసారిగా చుట్టూ గాలి బలంగా ఊపిరి పీల్చినట్లుగా వీసింది. అతను ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగేసరికి ఆమె ఉంది. వసుంధర ఆత్మ ఎర్ర కళ్లతో అతన్ని చూస్తూ నిలబడి ఉంది. ఎందుకు నా శాంతిని భంగపరుస్తున్నావు? నేను ఇక్కడ శాంతిగా ఉండాలనుకుంటున్నాను అంటూ ఆత్మ అరుస్తూ అతని వైపుకు పరుగెత్తింది. భయంతో ఆ వ్యాపారవేత్త తడబడుతూ వెనక్కి పరుగెత్తాడు. కాని తలుపులు బలంగా మూసుకుపోయాయి. ఆత్మ అతని ఎదురుగా ప్రత్యక్షమై, తన ఎర్ర కళ్లతో అతని మనసులో భయం నింపింది. ఈ స్థలం నాకు చెందింది. ఈ ఇంటిలో నేను అనుభవించిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. నేను శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా స్థలాన్ని ఎవ్వరూ కదిలించలేరు అంటూ ఆత్మ భీకరంగా అరిచింది. ఆ వ్యాపారవేత్త భయంతో పరిగెత్తాడు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. మరుసటి రోజు అతని శరీరం పాత బావి పక్కన మరణించిన స్థితిలో కనిపించింది. అతని ముఖం భయంతో విచిత్రంగా మారిపోయి ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత పనులు ఆగిపోయాయి. ఎవ్వరూ ఆ స్థలానికి సమీపించలేకపోయారు. ఆ ఊరిలో తిరిగి అదే కథ మళ్లీ పుట్టుకొచ్చింది. ఆ భవంతిలో ఆత్మ ఇంకా ఉంది. ఆమెకి శాంతి లేదు. ఆమె ఎవరూ తన స్థలాన్ని కదలనివ్వదు అంటూ ప్రజలు భయంతో మాట్లాడుకున్నారు. ఆ భవంతి మీద ఆత్మ శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. వసుంధర ఆత్మ తన స్థలాన్ని కాపాడటమే కాకుండా, ఎవరైనా ఆ స్థలంలో అడుగుపెడితే వారిని భయంకరంగా శిక్షిస్తోంది. ఊరిలో ఈ విషయానికి విని ప్రతి ఒక్కరూ ఆ భవంతికి దూరంగా ఉండటమే కాకుండా, ఆ ప్రాంతం గురించి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. కాని ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యాపారవేత్తకు ఒక కుమారుడు ఉన్నాడు. తన తండ్రి మరణం గురించి తెలుసుకున్న తర్వాత అతను హత్య జరిగిందని, ఆ స్థలం శాపగ్రస్తమని తెలుసుకున్నాడు. అయినప్పటికీ తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో
భవంతిని కూలగొట్టి అక్కడ ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మించాలనుకున్నాడు. ఆ యువకుడు ధైర్యంగా భవంతి వద్దకు వెళ్లి పరిశీలన చేయసాగాడు. మొదటగా ఏమీ కనిపించలేదు. కాని రాత్రి కాగానే చీకటిలో ఎర్ర కళ్ళు మెరుస్తూ కనిపించాయి. అవి కాస్త అతని వైపుకు కదులుతూ గట్టిగా నవ్వుతూ వినిపించాయి. అతను ఆ కళ్లను అనుసరిస్తూ పాత బావి దగ్గరకు చేరుకున్నాడు. బావి లోపలికి తొంగిచూడగానే చీకటిలోంచి క్రమంగా ఒక ఆకారం పైకి లేచి వచ్చింది. అది వసుంధర ఆత్మ. ఆమె ముఖం విషాదంగా, కళ్ళు ప్రతీకారం మండి అతన్ని భయపెట్టేలా నిలిచింది. నీ తండ్రి నా స్థలాన్ని భంగం చేశాడు. ఇప్పుడు నువ్వు నా శాంతిని భంగపరుస్తున్నావు అంటూ ఆత్మ భీకరంగా అరుస్తూ అతని వైపు దూకింది. ఆయన భయంతో వెనక్కి పరుగెత్తుతూ బావి తాడును పట్టుకుని కింద పడకుండా ప్రయత్నించాడు. కాని ఆత్మ గట్టిగా అరిచిన క్షణంలో గాలి వీసింది. తాడు ఊడిపడి అతను లోపల కింద పడిపోయాడు. కిందపడిన క్షణంలోనే అతనికి చుట్టూ అనేక అరుపులు, నవ్వులు వినిపించాయి. బావి లోపల చీకటిలో ఎర్ర కళ్ళు చిమ్ముతున్నాయి. అంతే, అతను బావిలోనే చనిపోయాడు. మరుసటి రోజు మరికొందరు అతనిని వెతుకుతూ బావి దగ్గరకు వచ్చారు. లోపల చూస్తే ఎక్కడ కనపడలేదు. కాని బావి లోపల కేవలం మారుమూల నిశ్శబ్దం ఉంది. అతను ఎవ్వరూ కనబడలేదు. ఆ ఘటన తర్వాత ఆ భవంతి దగ్గరకి ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయలేదు. ఆత్మ ప్రతీకారం ఇంకా ముగియలేదని, తన శాపం ఇంకా కొనసాగుతుందని ఊరిలో వదంతులు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ స్థలం వెలుపల ఒక బోర్డు కనిపించింది. ఈ స్థలం శాపగ్రస్తం. ఇక్కడ అడుగు పెట్టకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి అని రాసి పెట్టుంటారు. కాని ఇంకా ఎవరికీ తెలియని నిజం ఏమిటంటే, ఆ ఎర్ర కళ్ల ఆత్మ ఆ భవంతిలోనే కాదు, ఆ స్థలానికి దగ్గరగా వచ్చిన ప్రతి ఒక్కరిపై తన కక్షను తీర్చుకోవడానికి ఎదురు చూస్తోంది. ఆ స్థలం గురించి వదంతులు వ్యాపించడంతో ఊర్లో ఎవ్వరూ ఆ భవంతి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. కాని ఈ కథనాలు ఒక పరిశోధకుడి దృష్టికి చేరాయి. అతను అలౌకిక శక్తులు, ఆత్మలు, శాపాలపై అధ్యయనం చేస్తూ నమ్మకంలేని విషయాలను సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు. ఆ భవంతి గురించి వినగానే అతను ఆ స్థలాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. భూతాలు, ఆత్మలు లేవు, అవన్నీ మన ఊహా ప్రపంచమే అని నమ్మిన అతను ఈ కథను తాను విచారించి అసలు నిజాన్ని బయటపెడతానని ధైర్యంగా అనుకున్నాడు. అతను ఒకరోజు రాత్రివేళ కెమెరాలు, సెన్సార్లు, ఆడియో రికార్డర్లు అన్నీ సిద్ధంగా పెట్టి అతను ఆ పాత భవంతిలో అడుగుపెట్టాడు. చుట్టూ నిశ్శబ్దం అలముకున్నది. గాలి కూడా కదలని వాతావరణం. అతను కెమెరాలను వివిధ మూలల్లో అమర్చాడు. ప్రతి మూలను పరిశీలిస్తూ తన నోట్స్ రాసుకుంటూ ముందుకు సాగాడు. అతను పాత బావి దగ్గరకు చేరుకున్నాడు. అది చూడగానే అతని గుండె కొట్టుకున్నది. కాని తన భయం బయటపడకూడదని ధైర్యంగా బావిలోకి తొంగిచూశాడు. లోపల చీకటి అగాధంగా కనిపించింది. ఒక్కసారిగా ఒక చల్లటి గాలి అతని ముఖాన్ని తాకింది. అతను వెనక్కి తిరిగి చూడగా చుట్టూ ఎవరూ లేరు. అతను తన ఆడియో రికార్డర్ ఆన్ చేసి బావి దగ్గర నిలబడి మాట్లాడుతూ, ఈ బావిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి స్పందించండి అని ప్రశ్నించాడు. మొదట్లో ఏమీ వినిపించలేదు. కాని కొన్ని క్షణాల తర్వాత రికార్డర్లో ఒక కాస్త గందగోళమైన శబ్దం వినిపించింది. శబ్దం స్పష్టంగా వినిపించకపోయినా అది ఆత్మ మాటగా అనిపించింది. ఆశ్చర్యపోయిన అతను ఆ రికార్డును మళ్లీ విన్నాడు. ఆ శబ్దం నెమ్మదిగా, నా స్థలాన్ని వదిలిపెట్టు అని చెప్పినట్లుంది. అతను ఒక్కసారిగా వణికిపోయాడు. కాని సాక్ష్యాలు కావాలని, ఆత్మలు లేవని నిరూపించాలని వచ్చిన అతను భయాన్ని జయించి ముందుకు సాగాడు. అతను ఇంకొక్క క్షణం బావిని మరింతగా పరిశీలించాలని ముందుకు వంగినప్పుడు వెనుకనుండి ఒక చల్లటి చేతి అతని భుజాన్ని తాకింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక స్త్రీ ఆకారం నిలబడి ఉంది. ఎర్ర కళ్లతో, పసుపు రంగు చీరలో, ముఖం విషాదంతో నిండింది. ఈ స్థలం నాకు చెందింది. నా శాంతిని భంగపరచకూడదు అని ఆమె మృదువుగా చెప్పింది. కాని ఆ మాటల్లోని బాధ అతని గుండెల్లో భయాన్ని నింపింది. అతను ఆ మాటలు వినగానే చుట్టూ గాలి బలంగా ఊపిరి పీల్చినట్లుగా ఊరింది. ఆత్మ దూసుకొస్తూ అతనిని ఆ బావిలోకి తోసేసింది. బావిలో పడుతూ పోతూ అతను గట్టిగా కేకలేశాడు. కాని అవి ఎవరూ వినలేదు.
అతని అరుపులు బావిలో కరిగిపోయాయి. చుట్టూ చీకటి ముసురుకుని ఆత్మ నవ్వులు మారుమూలల్లో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఆ పరిశోధకుడి పరికరాలు మాత్రమే బయట కనిపించాయి. అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఊరిలో వదంతులు మరింత భయంకరంగా మారాయి. ఆ భవంతిని ఎవ్వరూ తాకకూడదు. ఆత్మ ఇంకా అక్కడే ఉంది. ఆమె ప్రతీకారం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ భయంతో ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఆ పరిశోధకుడి ఆచూకీ లభించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారుపడిపోయారు. అతని శిష్యుడైన కార్తిక్, గురువు చేసిన అధ్యయనాలను పరిశీలించి, చివరిసారిగా అతను ఆ శాపగ్రస్త భవంతికి వెళ్ళినట్టు గుర్తించాడు. కార్తిక్ కూడా అలౌకిక శక్తులను నమ్మేవాడు కాదు. గురువు ఎక్కడో చిక్కుకుపోయి ఉండాలి. ఆత్మలు, భూతాలు లేవు. నేనే వెళ్ళి ఆయనను తీసుకువస్తాను అని ధైర్యంగా చెప్పాడు. తనతో పాటు కెమెరాలు, రికార్డర్లు, టార్చ్లు తీసుకుని అతను రాత్రివేళ ఆ భవంతి వద్దకు చేరుకున్నాడు. ఆ భవంతి చీకటిలో మరింత భయంకరంగా కనిపించింది. గాలి వెన్నులో చలి పుట్టించేలా వీచుతోంది. ఆ బావి చుట్టూ కప్పుకప్పుగా వణుకుతున్న చెట్ల ఆకులు ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. కాని కార్తిక్ ధైర్యంగా ముందుకు సాగాడు. అతను బావి దగ్గరకి వెళ్లి పరిశీలించసాగాడు. తన గురువు వాడిన పరికరాలు అక్కడే పడి ఉన్నాయి. రికార్డర్ను ఆన్ చేసి వినగానే, నా స్థలాన్ని వదిలిపెట్టు అనే మాట ఆత్మస్వరం వినిపించింది. కార్తిక్ ఒక్కసారిగా వెనక్కి తగ్గి, భయంతో చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. అయినా సరే, తన మనసును ధైర్యపరుచుకుని బావిలోకి జాగ్రత్తగా తొంగి చూశాడు. లోపల ఏమీ కనిపించలేదు. కాని చల్లని గాలి బావి లోపల నుండి పైకి వస్తోంది. అప్పుడప్పుడు మారుమూల నవ్వులు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. కార్తిక్ కెమెరా వెలుగును బావిలోకి పట్టి, లోపలిని పరిశీలించగా, అతని గురువు చేతి గడియారం ఒక మూలపడి కనిపించింది. ఆశ్చర్యపోయిన అతను కిందికి దిగాలని భావించాడు. అతను బావికి దిగేందుకు తాడు బిగించి, అడుగులెక్కుతూ కిందకు వెళ్లసాగాడు. బావి మధ్యలోకి వచ్చినప్పుడు, చుట్టూ చీకటి మరింత గాఢమైంది. గాలి చల్లగా, సున్నితంగా కదులుతున్నట్లు అనిపించింది. కిందకి చూస్తే, గాఢ చీకటిలో ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళు అతనినే పరిశీలనగా చూస్తున్నాయి. చీకటిలోంచి వసుంధర ఆత్మ ఆకారం స్పష్టంగా కనిపించసాగింది. నేను ఇక్కడ శాంతిగా ఉండాలనుకుంటున్నాను. నా స్థలాన్ని ఎవరు ఆక్రమించకూడదు అని ఆమె స్వరం గట్టిగా మారింది. కార్తిక్ భయంతో తాడు బిగించి పైకి రావడానికి ప్రయత్నించాడు. కాని ఆత్మ క్రూరంగా నవ్వుతూ, తాడును గట్టిగా పట్టుకుని క్రిందకు లాగింది. కార్తిక్ గట్టిగా కేకలేస్తూ పైకి వచ్చే ప్రయత్నం చేశాడు. కాని ఆత్మ అఘోరంగా అరిచి, అతనిని బలంగా క్రిందకు లాక్కుపోయింది. ఆత్మ రూపం అతని ముందు ప్రత్యక్షమై, తన ఎర్ర కళ్లతో కార్తిక్ మనసులో భయాన్ని నింపింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు. నా శాంతిని భంగం చేసిన ప్రతి వ్యక్తికి శాపం అంటూ భీకరంగా నవ్వింది. కార్తిక్ వణుకుతూ కిందపడ్డాడు. చీకటిలో ఆ ఎర్ర కళ్ళు మాయమైపోయాయి. కాని ఆ నవ్వులు బావిలో మారుమూలల్లో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఆ బావి దగ్గర అతని పరికరాలు మాత్రమే కనిపించాయి. అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఆ ఘటన తర్వాత ఆ భవంతిని ఎవ్వరూ సమీపించలేదు. ఊరిలో ఆత్మ ప్రతీకారం గురించి మరింత భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి. ఆ స్థలాన్ని కాపాడే ఆత్మను శాంతింపచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అదృశ్యమవుతున్నారు. కార్తిక్ అదృశ్యమైన వార్త ఊరిలో శోకాన్ని, భయాన్ని నింపింది. అతనికి స్నేహితుడైన రాహుల్ ఈ వార్త వినగానే గుండె దడగా మారింది. తన స్నేహితుడిని వెతకటమే కాకుండా, ఆ భవంతి శాపాన్ని అంతం చేయాలనే సంకల్పంతో రాహుల్ తన పెద్దమ్మ దగ్గరకు వెళ్లాడు. రాహుల్ పెద్దమ్మ ఊరి పెద్దగా పేరుపొందిన తాంత్రికరాలు. ఆమెకు పూర్వీకుల నుండి వచ్చుకున్న మంత్రశాస్త్రాలు, తంత్ర విద్యలు ఉన్నాయి. రాహుల్ తన స్నేహితుని గురించి, ఆ భవంతి శాపం గురించి వివరించగానే, ఆమె చెవులు ముడుచుకొని, కళ్లలో ఆందోళన కనిపించింది. ఆ భవంతిలో ఉన్నది సామాన్య ఆత్మ కాదురా బాబూ. అది ప్రతీకారంతో నిండిన శాపగ్రస్త ఆత్మ. దానిని శాంతింపచేయడానికి అధిక శక్తి కావాలి. కాని ఒకసారి ప్రయత్నిస్తే, అది ఏమీ చేసి అయినా తన స్థలాన్ని కాపాడుకుంటుంది అని ఆమె హెచ్చరించింది. అయినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. నేను నా స్నేహితుడిని వదిలిపెట్టలేను పెద్దమ్మా. మీ సహాయం కావాలి అని దృఢ నిశ్చయంతో చెప్పాడు.
అప్పుడు పెద్దమ్మ ఒక పురాతన గ్రంథాన్ని తెరిచి మంత్రాలను చదవడం ప్రారంభించింది. ఆమె ప్రత్యేక రక్షణ తాయెత్తులను సిద్ధం చేసింది. ఈ తాయెత్తులు నీకు రక్షణగా ఉంటాయి. ఆ ఆత్మశక్తిని ఎదుర్కోవాలంటే ఈ మంత్రాలను చదువుతూ భవంతిలోకి అడుగుపెట్టాలి. జాగ్రత్తగా ఉండు. ఆ ఆత్మ చాలా ప్రమాదకరమైనది అని ఆమె హెచ్చరించింది. రాహుల్ తాయెత్తులను కట్టుకొని పెద్దమ్మ ఇచ్చిన మంత్రాలను జపిస్తూ భవంతికి చేరుకున్నాడు. చుట్టూ చీకటి ఆవరించి గాలి వణికిస్తూ ఉంది. అతను భవంతిలోకి అడుగుపెట్టగానే మూసివున్న తలుపులు తానే తెరుచుకున్నాయి. లోపల అంతా చీకటిగా, శూన్యంగా ఉంది. గాలిలో ఒక భీకరమైన చల్లదనం ఉంది. అతను జపం చేస్తూ ముందుకు కదిలాడు. ఒక్కసారిగా చుట్టూ నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులు మరింత గట్టిగా మారి భయంకరంగా మారాయి. ఆ నవ్వుల వెనుకే ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళు ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి. రాహుల్ గట్టిగా మంత్రాలను జపిస్తూ ధైర్యంగా నడిచాడు. అతను బావి దగ్గరకి చేరుకున్నాడు. బావి చుట్టూ చీకటి మరింత గాఢమైంది. ఎర్ర కళ్ళ ఆత్మ ప్రత్యక్షమై విరూపమైన ముఖంతో అతన్ని చూస్తూ, ఇంకా నా స్థలాన్ని భంగపరుస్తారా? అని గట్టిగా అరిచింది. ఆ క్షణంలో గాలి భీకరంగా ఊగింది. బావిలోంచి చేతులు వెలుపలకి పొడుచుకుని రాహుల్ను లోపలికి లాక్కోనే ప్రయత్నం చేశాయి. అయినా రాహుల్ పెద్దమ్మ ఇచ్చిన తాయెత్తుల శక్తితో నిలబడి మరింత గట్టిగా మంత్రాలను జపించాడు. ఆత్మ కేకలు వేసింది, గాల్లో కదలాడింది. నీకేంటి నా స్థలంతో? నన్ను శాంతిపరిచే హక్కు నీకు లేదు అంటూ ఆత్మ భీకరంగా అరిచింది. రాహుల్ ధైర్యంగా ముందుకు వెళ్లి బావిలో పవిత్రమైన గంగాజలాన్ని పోశాడు. బావిలోంచి అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆత్మ భీకరంగా అరుస్తూ ఎర్ర కళ్ళు వేగంగా చమకుతోంది. నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అంటూ ఆత్మ దుర్భాగ్యంగా ఏడుస్తూ ఆ చిత్కారంలో ఆవిరైపోయింది. చుట్టూ మళ్లీ నిశ్శబ్దం నెలకొంది. ఆత్మ మాయమైపోయింది. బావి నుండి వెలుగులు బయలుదేరాయి. ఒక్కసారిగా ఆ ప్రదేశం అంత ప్రశాంతంగా మారింది. రాహుల్ ఆశ్చర్యంగా బావిలో తొంగి చూడగానే లోపల కార్తిక్, అతని గురువు ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. రాహుల్ వెంటనే వారిని బయటకు తీశాడు. వారు మెలకువ రావడంతో ఆత్మశాపం తొలగిపోయిందని, ఆ శక్తి క్షమాపణతో శాంతి పొందిందని చెప్పుకొచ్చారు. ఆ భవంతి చుట్టూ ఉన్న భీకర వాతావరణం తొలగిపోయింది. ఊరిలో ప్రజలు అది శాపగ్రస్త స్థలం కాదని తెలుసుకుని అక్కడ మళ్లీ జీవనం ప్రారంభమైంది. వసుంధర ఆత్మ శాంతి పొందిందని అనుకున్నారు. భవంతి మీద ఉన్న శాపం తొలగిపోయిందని ఊరంతా ఊపిరి పీల్చుకుంది. రాహుల్ తన స్నేహితుడు కార్తిక్, అతని గురువును కాపాడినందుకు సంతోషించాడు. కాని కొన్ని రోజుల తర్వాత ఊర్లో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రివేళ ఆ భవంతి వైపు నుంచి అరుపులు, నవ్వులు వినిపిస్తున్నాయంటూ ప్రజలు భయపడిపోయారు. మరికొంతమంది రాత్రి అక్కడ వెళ్తుంటే ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయని చెప్పుకున్నారు. రాహుల్ ఇది విన్నాడు. ఇంకా శాపం పూర్తిగా తొలగిపోలేదా అనుకోని ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను తన పెద్దమ్మను కలుసుకోవడానికి వెళ్లాడు. పెద్దమ్మ జపం చేస్తూ కూర్చుని ఉండగా ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. నువ్వు ఆత్మను శాంతింపజేసినా ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉండిపోయింది. ఆమె శాంతి పొందాలంటే పూర్తి నిజాన్ని తెలుసుకోవాలి అని పెద్దమ్మ చెప్పారు. రాహుల్ కంగారుగా, అది అంటే ఏమిటి పెద్దమ్మా అని అడిగాడు. పెద్దమ్మ పాత గ్రంథాలను తెరిచి శాపాల గురించి చదవడం ప్రారంభించారు. ఆ ఆత్మ ప్రతీకారం ఎందుకు తీరలేదు? దాని బాధ ఏమిటి? దానికి శాంతి ఇచ్చే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ఆత్మ శాపం క్రమంగా మరింత శక్తివంతం అవుతుంది అని చెప్పారు. రాహుల్ మళ్లీ ధైర్యంగా ఆ భవంతి వద్దకు వెళ్లాడు. రాత్రివేళ బావి దగ్గర కూర్చుని పెద్దమ్మ ఇచ్చిన మంత్రాలను జపిస్తూ, వసుంధరమ్మా, నీకు శాంతి ఇవ్వాలంటే నాకు నిజం తెలియాలి. నువ్వు బాధపడడానికి కారణం ఏమిటో చెప్పవా అని మనస్ఫూర్తిగా అభ్యర్థించాడు. అప్పుడు ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చుట్టూ చీకటి గాఢమైంది. బావిలోంచి ఒక ఆత్మాకృతి బయల్పడింది. అది వసుంధర ఆత్మ. కాని ఈసారి ఆమె కళ్లలో ప్రతీకారం కన్నా ఎక్కువగా బాధ కనిపించింది. నన్ను శాంతిపరిచాలనుకుంటావా? అయితే నా కథ విను అంటూ ఆత్మ ఆవేదనతో చెప్పింది. అప్పుడే రాహుల్ ముందు ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ దృశ్యంలో వసుంధర తన భర్తతో సంతోషంగా జీవిస్తోంది. కాని ఆ ఆనందాన్ని భంగం చేసిన ఆమె భర్త స్వభావం. అతను క్రూరంగా మారి
ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఆమె తన భర్త చేతుల్లోనే బలైపోయింది. తన పేగు బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంలో ఆమె ఆ బావిలో పడిపోయింది. నా భర్త నా ఆత్మను సైతం శాంతిగా ఉండనివ్వలేదు. నా బిడ్డతో కూడా నన్ను వదిలివేయలేదు. నా బాధ అక్కడే ముగియలేదు. నా బిడ్డ ఆ బావిలోనే ఆత్మగా చిక్కుకుపోయింది. నాకు శాంతి కావాలంటే నా బిడ్డకు శాంతి కావాలి అంటూ ఆత్మ కన్నీళ్లతో చాలా బాధపడింది. రాహుల్ ఆశ్చర్యంతో, అప్పుడు ఇంతకాలం ఈ శాపం కారణం నీ బిడ్డ ఆత్మా అని ఆశ్చర్యపోయాడు. వసుంధర తల ఊపుతూ, అవును. నా బిడ్డ ఆ బావిలో చిక్కుకుపోయింది. నా బిడ్డకు శాంతి కల్పిస్తేనే నాకు శాంతి లభిస్తుంది అని చెప్పింది. రాహుల్ వెంటనే పెద్దమ్మ దగ్గరకు వెళ్లి ఈ విషయానికి వివరించాడు. ఆమె పూర్వీకుల నుండి వచ్చిన శాంతి మంత్రాలు, ప్రత్యేక పూజా సామగ్రిని సిద్ధం చేశారు. రాహుల్ మళ్లీ ఆ బావి వద్దకు వెళ్లి ఆత్మకు శాంతి కలిగించే పూజ చేశారు. పెద్దమ్మ చెప్పినట్లు మంత్రాలు చదువుతూ గంగాజలాన్ని బావిలో పోశాడు. ఒక నిశ్శబ్దం అలముకుంది. ఒక్కసారిగా బావి లోపల నుండి ఒక చిన్న పసి కుర్రాడి ఆకారం వెలుగులో ప్రత్యక్షమైంది. అది వసుంధర బిడ్డ ఆత్మ. వసుంధర ఆత్మ కూడా వెలుగులోకి వచ్చి తన బిడ్డను చూసి కన్నీరు పెట్టింది. ఇన్నాళ్లుగా నా బిడ్డ కోసం ఇక్కడే ఉండిపోయాను. నువ్వు నాకు శాంతి ఇచ్చావు రాహుల్. నీకు ధన్యవాదాలు అంటూ ఆమె ఆనందభాష్పాలతో బిడ్డను తన ఒడిలోకి తీసుకుని ఆవిరైపోయింది. చుట్టూ ప్రశాంతత అలముకుంది. ఆ రోజు తరువాత ఆ భవంతి వద్ద ఎలాంటి శాపం కనిపించలేదు. ఎటువంటి భయంకరమైన సంఘటనలు జరగలేదు. ప్రజలు మళ్లీ ఆ స్థలాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇంతటితో ఈ స్టోరీ ముగింపు. మా స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మరికొన్ని కథలు చేస్తాను.